హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి సార్, డిన్నర్ అయిపోయిందా? సో 7:30 లోపు డిన్నర్ చేస్తే చాలా హ్యాపీగా స్లీప్ ఉంటుంది. ఎందుకంటే మన బాడీకి రెస్ట్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా రెస్ట్ ఉండాలి కదా, అదనమాట. చూడండి సార్, యుఎస్కి సంబంధించిన సిపిఐ డేటా రిలీజ్ అయింది. దాని ఇంపాక్ట్ కరెంట్ యుఎస్ మార్కెట్ మీద ఎలా ఉంది, అలాగే రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో సడన్గా ఏం జరగచ్చు ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే మన సిపిఐ డేటా ఎలా ఉండబోతుంది ఆ ప్రివ్యూ చూద్దాం. అదానీ పోర్ట్స్ యుఎస్కి సంబంధించిన బ్యాంక్తో డీల్ క్యాన్సిల్ చేసుకుంది. సో అదేంటో చూద్దాం. ఇన్ఫోసిస్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్ ఉంది. డెల్టా కార్ప్లో సడన్ ర్యాలీకి కారణం ఏంటి, బజాజ్ ఫినాన్స్ యొక్క టార్గెట్ ఎంత టార్గెట్ ఎందుకని అంతలా పెంచారు, ఆ అప్డేట్స్ చూద్దాం. సో ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఎందుకనంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూస్తే నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ గురించి చూద్దాం. సో మన నిఫ్టీ గురించి చూసే ముందు యుఎస్కి సంబంధించిన సిపిఐ డేటా యుఎస్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంది, ఆ విషయాలు మనం చూద్దాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నవంబర్కి సంబంధించి యుఎస్కి సంబంధించిన సిపిఐ డేటా ఎలా ఉంది అని అంటే 2.7%గా ఉందన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి. కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది ఎట్లా ఉంది అంటే 3.3%. కోర్ సిపిఐకి తేడా ఏంటో మనం డిస్కస్ చేసాము. ఏంటది? కోర్ సిపిఐలో ఏంటంటే హెవీ వోల్టాలిటీ ఉన్న ఎనర్జీ ప్రైజ్లు అంటే క్రూడ్, ఫుడ్ ప్రైజ్లు ఇట్లాంటివి ఏంటంటే ఎక్స్క్లూడ్ చేస్తారు. అయితే ఫెడ్ కానీ యుఎస్కి సంబంధించిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు డెసిషన్ తీసుకునేది ఎప్పుడూ కూడా సిపిఐ డేటాని బేస్ చేసుకొని తీసుకుంటుంది అనమాట. అయితే మనం కోర్ సిపిఐని కూడా మనం వాచ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే ఏంటంటే మరి యుఎస్ మార్కెట్లో అబ్యూఎస్గా ఏంటంటే ఇన్లైనే ఉన్నాయి కాబట్టి మనకి కమింగ్ డేస్లో జరగబోయే ఫెడ్ మీట్లో రేట్ కట్ చేయొచ్చు అనేది అంచనా అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే యుఎస్ మార్కెట్లో ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి లైవ్లో యుఎస్ మార్కెట్లో ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం లైవ్లో నాస్డాక్ చార్ట్ చూస్తున్నాం. హ్యూజ్ గ్యాప్ అప్ అంటాను చూడండి. ప్రీవియస్గా రెడ్ క్యాండిల్ కదా, అక్కడ నుంచి హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి మళ్ళా కూడా ర్యాలీ అవుతుంది అని అంటే ఈ మనకి ఫెడ్ రేట్ కట్ చేస్తుంది. ఎందుకనంటే సిపిఐ డేటా ఇన్లైన్తో ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రేట్ కట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు, ఆ గైడ్లైన్స్ ఇచ్చారు కాబట్టి అది కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ర్యాలీ అనేది అంత అగ్రెసివ్గా దూసుకెళ్తుంది అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. లిటిల్ బిట్ వోల్టాలిటీ ఉండొచ్చు, కానీ ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇలా అగ్రెసివ్గా వెళ్తుంది అని అంటే బయర్ డామినేషను. సింపుల్గా చెప్పాలి అంటే డిమాండ్ సప్లైని ఏ లెవెల్లో బీట్ చేసిందో మనకి క్లియర్గా యుఎస్ మార్కెట్లో అర్థమవుతుంది. కాబట్టి గ్లోబల్ క్యూస్ మీద రేపు పాజిటివ్గా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. మరి నిఫ్టీ చార్ట్ని చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ యొక్క చార్టు తచ్చాడుతూ ఉంది. లాస్ట్ 4 డేస్ నుంచి మనం మార్కెట్ చూస్తుంటే కనుక మనం డిస్కస్ చేసుకున్నాం. ఎలాంటి గీతలు గాయడానికి వెళ్ళి మనకేం పెద్ద టైం ఏమి ఉండదు, టైం పాస్. పొద్దున్న తీసుకెళ్ళటం, వాటిని సాయంత్రం తీసుకెళ్ళటం, అటు ఇటు పోకుండా చూసుకోవటం. ఓకేనా? నాకు అంటే ఇంతకుముందు చిన్నప్పుడు చూస్తుంటే కనుక వీళ్ళకి బోర్ కొట్టదని అనిపించేది అనమాట. అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళని చూసి కూడా బస్సు డ్రైవర్ని చూసి మా చిన్నప్పుడు మా మదర్తో అంటూ ఉండేవాళ్ళు, వీళ్ళకి డైలీ సేమ్ ప్లేస్కి తిరుగుతూ ఉంటారు, బోర్ కొట్టదా అని. అర్థమవుతుందా? అయితే మా మదర్ చెప్పేవాళ్ళు వాళ్ళ పని అది, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళని కదా. అలాగే ఏంటంటే ఇక్కడ మార్కెట్ కూడా ఏంటంటే లాస్ట్ 2-3 డేస్ టైం పాస్, చాలా బోర్ అని చెప్తానమాట. ఇక్కడ థింగ్ ఏంటంటే మన మార్కెట్లో ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే ర్యాలీ అనేది మంచిగా వస్తుంది. రీట్రేస్మెంట్ రాకుండా పైకి వెళ్ళాలంటే గుడ్ న్యూస్లు రావాలి. అర్థమవుతుందా? ఏం గుడ్ న్యూస్లు వస్తాయో మనం వాటిని ప్రెడిక్ట్ చేయలేం కదా. కాబట్టి యాజ్ ఏ రీటైల్గా ఏంటంటే రీట్రేస్మెంట్ వస్తే బాగుండు అంటాను. యుఎస్ మార్కెట్ సిపిఐ డేటా పాజిటివ్గా ఉంది, దానివల్ల గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండి
హయ్యర్ లెవెల్లో మన మార్కెట్ ఓపెన్ అయితే నిలబడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్లు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కాబట్టి వచ్చింది మన సిపిఐ డేటా కాదు కాబట్టి జాగ్రత్తగా చూడండి. డౌన్ సైడ్ అయితే థింక్ చేయొద్దు, కానీ ఓపెన్ అయినాక ఏదైనా డిప్ వస్తే, సో లోయర్ లెవెల్కి ఏదైనా డిప్ వస్తే కనుక ఎక్కడి నుంచి ర్యాలీ అవుతుంది మళ్ళీ ఫాస్ట్గా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అర్థమవుతుందా? అట్లా కాబట్టి బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ కాబట్టి రీట్రేస్మెంట్ వస్తే మనకి అంటే పుల్ బ్యాక్ వస్తే కనుక ర్యాలీ మంచిగా వస్తుంది. మంచి పాయింట్స్ మనం ఏంటంటే వ్యూ చూడొచ్చు, స్టడీ వ్యూ చూడొచ్చు. అది సిఎంపీ నుంచి పైకి జంప్ చేస్తుంది అనేది అది డిపెండ్స్ అపాన్ ద గ్లోబల్ క్యూస్, అలాగే ఏంటంటే ఎక్స్టర్నల్ పాజిటివ్ న్యూస్. వాటిని మనం ప్రెడిక్ట్ చేసామనుకోండి, సో ఈలోపే ఏదైనా మనకి ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే స్టాప్ లాస్ హిట్ అవుతాయి. అర్థమవుతుందా? అది మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఏంటంటే గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంటే బాగుండు, ఇఫ్ కండిషన్స్, ఐఎఫ్ఎఫ్, ఎల్స్ కండిషన్స్ అన్నీ ఉంటాయి, మనకు అనిపిస్తాయి. కానీ సో ఇఫ్ స్టాక్ మార్కెట్లో మనకు పనిచేయదు అనమాట. ఎందుకని ప్రాక్టికల్గా మనకు ఉండే వాళ్ళకి ఇప్పుడు ఏంటి, ఎటుపోతుంది, ఎలాంటి ఈవెంట్స్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్. కాబట్టి బ్రాడ్ వ్యూ పైకి ఉంది కాబట్టి ఏ డిప్ వచ్చినా ఎప్పుడు అగ్రెసివ్గా బై చేసే అవకాశాలు ఉంటాయి. డిప్ రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే దాంతోపాటు యాజ్ ఏ రీటైలర్గా మనం ట్రావెల్ చేయలేము, ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే రీట్రేస్మెంట్ వస్తే ర్యాలీ అనేది మంచిగా వస్తుంది. ఎందుకంటే బ్రాడ్ వ్యూ అప్ అన్నప్పుడు బై అండ్ డిప్స్ మార్కెట్ అని చెప్పి జనరల్గా పీపుల్ చెప్తారనమాట. అది కదా. కాబట్టి సో ఇలా అనమాట. కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే, రీట్రేస్మెంట్ వచ్చినాక పైకి వెళ్ళేటప్పుడు మనం క్యాప్చర్ చేయగలిగితే మనకి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తాను. గవర్నమెంట్స్ అలాగే బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి సో గెయిన్ అయింది ఇన్వెస్టర్స్ డేలో. వాళ్ళు ఏం చెప్పారు అని అనేది ఇక్కడ చూడండి. కీ హైలైట్గా ఎల్ఆర్ఎస్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిఫైనింగ్ ఇట్స్ మీడియం టర్మ్ ఆస్పిరేషన్స్ అని చెప్పి చూడండి. 25-20కి సంబంధించిన స్ట్రాటజీ ఇచ్చారు, BFL 3.0 అని. చూడండి వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి అని చూస్తే చూడండి ఇక్కడ అచీవ్ కాస్ట్ ఎఫిషియన్సీ అని చెప్పి చెప్తున్నారు. అలాగే చూడండి ఏఐని ఇంప్లిమెంటేషన్ చేసి కాస్ట్ని తగ్గిద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. BFL 3.0 చూడండి ఫైనల్ కంపెనీ అని చెప్పి వాళ్ళు చూడండి ఇక్కడ బిల్డ్ మార్కెట్ లీడర్షిప్ ఇన్ P&L, గోల్డ్ లోన్స్, MFI, 2 వీలర్స్ అని చెప్తున్నారు. ఆప్టిమైజ్ ఆటో లోన్స్ అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే లాంచ్ గ్రీన్ ఫైనాన్సింగ్ అండ్ కార్పొరేట్ లీజింగ్ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు గోల్స్ ఏంటో చెప్పారు, బిజినెస్ ఎలా గ్రోత్ అవుతుందో చెప్పారు. దీనివల్ల ఏంటంటే మోర్గన్ స్టాన్లీ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే టార్గెట్ ప్రైస్ని 9,000 దాకా పెంచారనమాట. అది కదా, దానివల్ల ర్యాలీ అయిందని చెప్పి చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ పోర్ట్స్కి సంబంధించి అదానీ పోర్ట్స్ క్యాన్సిల్స్ ఫైనాన్సింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ DFSC ఆఫ్ US. సో DFSC అంటే చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, దాని నుంచి ఫైనాన్స్ రిక్వెస్ట్ అనేది వాళ్ళు ఎర్లియర్గా చేశారు. దేనికి సంబంధించి? కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్కి సంబంధించి. అయితే ఫైనాన్సింగ్ని విత్డ్రా చేసుకున్నారు కదా అని చెప్పి ఈ ప్రాజెక్ట్ నుంచి కాదు. ఈ ప్రాజెక్ట్ అనేది ఇట్స్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ ఇయర్ నుంచి కమిషన్ కూడా వస్తుంది. అర్థమవుతుందా? సో యుఎస్కి సంబంధించిన బ్రైబ్ ఆరోపణలు, అదే యుఎస్ వాళ్ళు అదానీ మీద బ్రైబ్ ఆరోపణలు చేశారు కదా, దాని తర్వాత ఏంటంటే ఆ యుఎస్ కంపెనీకి సంబంధించిన వాటి నుంచి లోన్ ఫైనాన్సింగ్ నుంచి వీళ్ళు కొత్తగా అప్లై చేసుకొని విత్డ్రా చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మనీ లేదా ఏంటి? మరి ఈ ప్రాజెక్ట్కి మనీ ఎక్కడి నుంచి సమకూరుతుంది అంటే ఇంటర్నల్గా అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా చూసుకుంటామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ దగ్గర మనీ లేదా ఏంటి? ఇంటర్నల్ ఎక్రూయల్స్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్లాన్ చూడండి జాగ్రత్తగా. కాబట్టి సో ప్రాజెక్ట్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. లోన్ విత్డ్రాల్ చేసుకోవడం కూడా పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చెప్తాను. సార్ డెల్టా కార్ప్, బ్యాంక్ నిఫ్టీ ఇత్యాది విషయాల గురించి డిస్కస్ చేసే ముందు సో మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే సో ఇక్కడ మన లింక్స్ రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇలా లింక్ క్లిక్ చేస్తే మీరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేశారనుకోండి, మీకు 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? అయితే మీలో ఎవరైనా బిగినర్స్ ఉండి మీకు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా తెలియకపోతే నేను మీకు గైడెన్స్ చేయిస్తాను. అట్లాగే మనీ మేనేజ్మెంటు, బేసిక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలియదు, స్టాక్ మార్కెట్కి కొత్త, క్యాండిల్ స్టిక్స్ అంటే తెలియదు, అట్లాంటి వెబినార్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. కాబట్టి చూడండి సార్, డెల్టా కార్ప్కి సంబంధించి సో 8% దాకా ఇంట్రాడేలో ర్యాలీ రావడానికి కారణం ఏంటి అంటే సో వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ అనమాట.
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ తను ఏం చెప్తున్నారంటే, సో రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త ఇన్నోవేషన్ మెథడ్స్ వాడకూడదు క్రిప్టో కరెన్సీస్కి, ఆన్లైన్ గేమింగ్కి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు. అయితే వీళ్ళ కామెంట్ రెగ్యులేటర్స్ వింటారా ఏంటి? వినరు కదా. కానీ స్టాక్లో ఏంటంటే ర్యాలీ వచ్చింది. డెల్టా కార్ప్ నా రేడార్లో ఉంది. బాగా డిస్కౌంట్ అయితే మరొకసారి దీని వైపు ఒకసారి చూద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ 3 ఇయర్స్కి వీళ్ళ ప్లాన్స్ బాగున్నాయి, కానీ ఇష్యూ నడుస్తూ ఉంది. కాబట్టి వెయిట్ చేయండి అని చెప్పి చెప్తాను. అలాగే యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు ఇన్ఫోసిస్కి సంబంధించి సో రెడ్యూస్ నుంచి యాడ్కి అప్గ్రేడ్ చేశారు. టార్గెట్ ప్రైస్ని 1790 నుంచి 2050కి పెంచారనమాట. అంటే 2050 సంవత్సరం కాదు, ఆ స్టాక్ యొక్క ప్రైజ్ని 2050కి పెంచారనమాట. అది టార్గెట్ని పెంచారు, స్టాక్ ప్రైస్ని పెంచలేరు కదా అది. కాబట్టి అది ఇన్ఫోసిస్కి సంబంధించిన అప్డేట్ అని చెప్పి చూడొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సిపిఐ డేటా సో ఎలా ఉండొచ్చు అని అంటే, సో అక్టోబర్ 6.2% ఇప్పుడు తగ్గచ్చు అని. ఎందుకనంటే సో వెజిటేబుల్ ప్రైసెస్ ఆర్ షోయింగ్ ఫస్ట్ సైన్ ఆఫ్ మోడరేషన్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే సో ఎడిబుల్ ఆయిల్ ప్రైజెస్ కూడా స్టెబిలైజ్ అని చెప్పి చెప్తున్నారు ఆఫ్టర్ ద డ్యూటీ హైక్స్. సో కాబట్టి ఇలా డిక్లైన్ అవ్వాలని కోరుకుందాం. సిపిఐ డేటా డిక్లైన్ అయితే మన మార్కెట్ ఫర్దర్గా ర్యాలీకి దోహదపడుతుంది అని చెప్పచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా సో అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు, ఒట్టిస్తరాకు మంచినీళ్ళే. ఏదైనా డిప్ వస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లేదా డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు, అది మనం జడ్జి చేయలేము. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.